ఒక మనిషికి తన జీవితంలో విజయం ఎప్పుడు వరిస్తుందో ఎవరూ చెప్పలేమండి. అది వచ్చినంత వరకు కూడా మనం ఆశతో ఎదురు చూస్తూ ఉండాలే గానీ, నిరాశ నిస్పృహలతో జీవచ్ఛవంలా బ్రతకడం ఎంతమాత్రం మంచిది కాదు. దానికి సంబంధించి ఒక కథని, ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తాను, వినండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కథ మొదలెట్టేద్దామా మరి? అనగనగనగా ఒక ఊరిలో ఒక మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదకి ఎక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి దైవ ప్రార్థన చేయసాగాడు. అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తి అని క్షణంలో అర్థమైపోయింది. బతుకు చాలించడం కోసమే చివరిసారిగా దేవుడిని తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకబోతున్న వాడిని చటుక్కున చేయి పట్టి వెనక్కి గుంజాడు. కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషి వైపు నిరాశగా చూశాడు. ఎందుకు ఆపారు స్వామి? ఈ పాటికి ఈ తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని కదా అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపి, తప్పు నాయనా, దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్థాంతరంగా ముగించటం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు ఆదరంగా. ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి. ఆమె పేరు రాధ. కానీ ఆమె నా ప్రేమని తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రాధేయపడినా ఫలితం దొరకలేదు స్వామి. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థం. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మహర్షి దీర్ఘంగా విశ్వసించి, సరే నాయనా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వేయి. ఎలాగూ నీ మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఊరికే ఇవ్వటానికి సిద్ధపడ్డావు కదా, ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నా కోసం ఇవ్వు. అంటే నేను చెప్పినట్టు నడుచుకో, తర్వాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. అలాగే స్వామి, నా లెక్క ప్రకారం నేను ఈ క్షణం నుండి మరణించినట్లే అనుకుంటా. కానీ పెద్దవారు మీరు అడిగినందుకైనా చనిపోయే ముందు ఈ జీవోత్సవం మీకు ఉపయోగపడుతుందని అంటున్నారు కనుక అలాగే కానివ్వండి. మీరు చెప్పినట్లే చేస్తాను. 1 సంవత్సరం కాలం పాటు మీతోనే వస్తాను, పదండి అన్నాడు. పద నాయనా అని స్వామి అతనిని తన గూడానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరితో పరిచయం చేసి, నాకు ఏ విధంగా అయితే గౌరవ మర్యాదలు ఇస్తున్నారో ఇతన్ని కూడా అదే విధంగా ఆదరించండి అని చెప్పి అతను దేశ పర్యటనకు వెళ్ళిపోతాడు. ఆ గూడెంలో ప్రజలందరూ కూడా స్వామి చెప్పిన విధంగానే గౌరవ మర్యాదలతో ఆ యువకుడిని కాలు క్రింద పెట్టకుండా ఎంతో చక్కగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా మొదట్లో కొన్ని రోజులు ఆ యువకుడికి బాగానే అనిపించింది. కానీ ఎందుకో కాలం వృధా చేస్తున్నానేమో అన్న భావన తనలో కలిగింది. అప్పుడు ఆ యువకుడు తనలో తాను, ఇక్కడ ప్రజలంతా మంచి బలవంతులు, సామర్థ్యులు అయి ఉండి కూడా ఇలా ఖాళీగా కాలాన్ని వృధా చేస్తున్నారే, వీరి గూడాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన తనలో వచ్చింది. అప్పుడు ఆ యువకుడు ఒకరోజు ఆ గూడెం ప్రజలందరినీ సమావేశపరిచి, చూడండి ప్రజలారా, నేను చెప్పినట్లు మీరందరూ కూడా నాతో సహకరిస్తే మనం గూడానికి మంచి రోజులు తీసుకురావచ్చు, మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అంటాడు. ఆ ప్రజలంతా, మా గురువుగారి మాట ఎంతో, మీ మాట కూడా మాకు అంతే, మీరు ఏం చెప్తే అది చేస్తాం అని అంటారు. అప్పుడు ఆ యువకుడు ఆ గూడెంలోకి ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా చదువుకునేందుకు చెట్టు కింద ఒక పాఠశాల ఏర్పాటు చేయిస్తాడు. చిన్నపిల్లలందరూ కూడా ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువులు కొనసాగిస్తారు. మగవారికి పొలాలు దున్నటం, కూరగాయలు పండించడం, ఆడవారికి అవన్నీ కూడా తీసుకెళ్ళి అంగళ్ళలో అమ్మటం, మరియు ఆ యువకుడి యొక్క సొంత ఊరిలో తన సోదరుడు, నాన్నగారు సాయంతో అంగళ్ళు పెట్టించి అక్కడ కూడా వీరు పండించిన పంటలను అక్కడ కూడా విక్రయించేలాగా, ఈ విధంగా క్షణం తీరిక లేకుండా ఆ యువకుడు మరియు ఆ గూడెం ప్రజలు కూడా పనుల్లో తలామునకలు అవుతూ ఉంటారు. ఈ విధంగా సంవత్సరం దాటిపోతుంది. నాయనా, నీకు ఇచ్చిన సంవత్సర కాలం గడువు తీరిపోయినది. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం 1 సంవత్సరం కూడా అయిపోయింది. ఇక నీ ఇష్టం, నీ కోరిక నువ్వు నెరవేర్చుకోవచ్చు, నీ దారి నీది అని అంటాడు. ఆ యువకుడు ఆశ్చర్యంగా చూస్తూ, స్వామి, గూడెంలో ఇంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, నేను లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు స్వామి అని నేను నా ప్రేమ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నాకు ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు స్వామి అని అంటాడు.
ఆ స్వామి, అలా అయితే మరి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఒక ఇంటివాడు అవుతావు కదా నాయనా అనగా ఆ యువకుడు నవ్వుతూ, నాకేం అభ్యంతరం లేదులే స్వామి, మీ ఇష్టం అని అంటాడు. ఇంతలో ఒక అమ్మాయిని చూపించి, ఇదిగో ఈ అమ్మాయి నిన్ను వరిస్తానని ముందుకు వచ్చింది, నీకు సమ్మతమేనా అని చూపిస్తాడు. ఆ యువకుడు ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి అవాక్కైపోతాడు. రాధా, నువ్వా అంటూ తన ఆనందానికి అంతే లేకుండా పోయింది. అప్పుడు ఆ స్వామి ఇలా చెప్పాడు, నాయనా, ఒక గూడాన్ని అభివృద్ధి చేయగలిగేంత సమర్థుడివి నీవు. నిన్ను కాక ఇంకెవరినో ఎందుకు వరిస్తుంది? ఇదిగో నీ రాధతో నీవు సంతోషంగా జీవించు. నాయనా, ప్రతి ఒక్కరిలోని తెలివి జ్ఞానం అనేవి ఉంటాయి. నీవు కోరుకున్న చొక్కా నీకు సరిపోకపోవచ్చు, కానీ అదే చొక్కా మరొకరికి సరిపోవచ్చు కదా. ఊరికే ఏ ఒక్క విషయం గురించో మనలో ఉన్న ప్రతిభను చంపుకొని జీవోత్సవంలా బ్రతకాలనుకోవడం అవివేకమే కదా అని అన్నాడు. ఇక ఆ యువకునికి జీవితంలో ఏ అడ్డు ఆపు లేకుండా బ్రతకసాగాడు. చావాలని నిశ్చయించుకున్న వ్యక్తి ఇప్పుడు ఒక గూడానికి పెద్దగా మారి భార్యాబిడ్డలతో మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. విన్నారా ఫ్రెండ్స్? పరిస్థితులు ఎప్పుడైనా సరే మారకుండా ఉండవు, ఎప్పుడోకప్పుడు మారుతూనే ఉంటాయి. సక్సెస్ అనేది మనని ఎప్పుడోకప్పుడు వరిస్తుంది, తప్పకుండా వరిస్తుంది. అందుకని మన జీవితాన్ని ఏదో ఒక విషయం గురించి నాశనం చేసుకోవడం అనేది మంచిది కాదు. ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ కథలు విన్నవారి హృదయంలో రవ్వంతైనా చలనం రాదంటారా? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మోటివేషనల్ కథల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, నేను వేసిన రాధా ఆర్ట్ ఎలా ఉందో చెప్పండి.